ఎలక్ట్రల్ బాండ్లు ఇస్తే 35 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా? 35 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో నువ్వు ఇప్పించావు నీ అల్లుడి చేత అరబిందో గ్రూప్ ద్వారా. చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటి గౌరవప్రదమైన ఆరోపణలు. రాజకీయాలుగా చేసుకుంటే గౌరవంగా ఉంటుంది. నేను నెల్లూరులోనే ఉంటా. సపరేట్ మేనిఫెస్టో అందరూ అయిపోయింది. సపరేట్ మేనిఫెస్టో నెల్లూరు నగరానికి ప్రత్యేక మేనిఫెస్టో. ఎక్కడికి పోతే అక్కడ ప్రత్యేక మేనిఫెస్టో. ఉదయగిరికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో, నెల్లూరుకి ఒక మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీలో ఎవడైనా చేస్తే అమ్ముడు పోయారు, వైసీపీలోకి వస్తే ప్రేమగా వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఎవడొచ్చినా ఆయన అమ్ముడు పోయాడు, ఈయన పార్టీలోకి వస్తే అసలు పోలిక ఎక్కడిది? నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక ఉంది అసలు? నెల్లూరు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా ఆలోచన సాగించండి. మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, తెలిసిన వారి ద్వారా విశాఖపట్నంలో మా సాయన్న చేసిన ఘన కార్యాల గురించి తెలుసుకోండి. ఓటు వేయవచ్చా లేదా అడిగి తెలుసుకోండి. ఈయన నెల్లూరులో అడుగుపెట్టిన మరుక్షణం, ఈయన బ్యాచ్ అడుగుపెట్టిన మరుక్షణం ఖాళీ ప్లాట్లకు మొత్తం ఫెన్సింగ్లు వేసుకుంటున్నారు. ఎక్కడికెక్కడ భద్రపరుచుకుంటున్నారు. విఘ్నులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలు ఖచ్చితంగా తగిన తీర్పు ఇవ్వబోతున్నారు. నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసేది? నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? తన కష్టార్జితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకొని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తన తలుపు తట్టిన ప్రతి ఒక్కడికి తనకు చేతనైనంత సాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడా? ఊళ్ళో ఆస్తులు పెరుక్కునే నువ్వెక్కడా? పోలికుందా అంటున్నా? అసలు పోలికుందా నీకు మా ప్రభాకర్కి? నిరుపేద అండి, 8 ఎకరాల నిరుపేద, 150 కోట్లతో విశాఖపట్నంలో బంగ్లా కడుతున్న నిరుపేద ఈయన. ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా చాలా ఇది ట్రయల్ పార్ట్ మాత్రమే, ట్రయల్. ఇద్దరికి చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కొండపల్లి గురవైన గుర్తుపెట్టుకో. సాయన్న దయచేసి వాస్తవంగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండాం, 15 ఏళ్ళు కలిసి పనిచేసాం. గౌరవప్రదంగా హుందాపురంగా మాట్లాడాలా, పనిచేసుకోవాలనుకున్నాం. మమ్మల్ని మా జోలికి రావద్దు. ఓటు అప్పీల్ చేసుకోండి. మీరేం చేస్తారో చెప్పుకోండి, మీరేం చేయబోతున్నారో చెప్పుకోండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి, అంతే. వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు. గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు. మళ్ళా చెప్తున్నాం, ఇది ఒక ట్రయల్ పార్ట్ మాత్రమే. ప్రసన్న కొండపల్లి గురవనని గుర్తుపెట్టుకో. సాయన్న ఇది విశాఖపట్నం కాదు, నెల్లూరు, గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతాం. థ్యాంక్ యూ సార్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.